ఈరోజు వాక్య భాగాలకు వెళ్దాం. మిగిలిన విషయాల్లో ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటాం మనం చూద్దాం. నంబర్ 1 ఏమన్నాము? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నంబర్ 2 దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నంబర్ 3 దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నంబర్ 4 ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి కలిగిన వారిని మనం చూసాం. ఫినెహాసు దేవుని పట్ల ఇజ్రాయెల్ ప్రజల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగనే దావీదు భక్తుడు దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఎంతో మక్కువ కలిగి ఎంతో ధనం ఇచ్చాడు. అలాగే మూడోదిగా మనం చూస్తున్నాం, దేవుని వాక్యం యందు బెరేయ సంఘస్థులు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇక 4వ ఏం చూసాం? మనం ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆనాడు ఏలియా భక్తుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రార్థనలో. అలాగనే ఆది సంఘం ఆసక్తి కలిగి ఉంది. ఇలాంటి ఆసక్తి ఈ కడవరి దినాల్లో సంఘం అని మనం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ఇకపోతే ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో చూద్దాం. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆసక్తి నీకు ఉంటుందో దేవుడు నీ జీవితంలో సమృద్ధైన ఆశీర్వాదము అందిస్తాడు. నా ప్రియ సహోదరి సోదర, మాసుదీన సంఘాన్ని మనం చూసినప్పుడు దేవుడికి ఇచ్చే విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంది. దానితో పాటు కొరింథీ సంఘాన్ని కూడా మనం చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీ సంఘాన్ని మనం గమనిస్తే 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. హల్లెలూయా. ఎందుకనంటే ఇచ్చే విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పరిచర్యకు అంటూ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరొకసారి ఆ మాటను మనం 3వ వచనంలో 2వ వచనం చివరి భాగంలో చూస్తే, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి. దేవుని స్తోత్రం. దేవునికి ఇచ్చే విషయంలో ఏమండి కొరింథీ సంఘస్థులు ఎలా ఉన్నారంట? ఆసక్తి పరులై ఉండగా వారు ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఈరోజు సహోదరి సోదరా, దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఆసక్తి పరులమై ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే 2వ వాక్యంలో మరొకసారి చదివితే, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. ఎందుకు అనంటే ఇచ్చే విషయంలో సిద్ధమై ఉన్నది నేను ఎరుగుదును అని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ తర్వాత మాటమా, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. హల్లెలూయా. మీరు ఆసక్తి పరులై ఇచ్చే విషయంలో చాలా చక్కగా ముందుకొచ్చేవారు కాబట్టి నేను మాసిదోనియా ఎదుట నేను అతిశయపడుచున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన కింద భాగం చదివితే అతిశయపడమే కాదు, పౌలు గారు కొరింథీ సంఘాన్ని బట్టి మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రియా సహోదరి సోదరా, మనం ఇచ్చే ఆసక్తిని బట్టి, ఇచ్చే విషయంలో ఆసక్తిని బట్టి ఇతరులు ఏం చేయాలి? ప్రేరేపించబడాలి. ఏమండి, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు సంఘానికి ఒక సహోదరి సమృద్ధిగా సేవకిస్తూ ఉంటే, ఆమె కష్టాజితములో నుంచి సేవకిస్తూ ఉంటే, ఆమె కష్టాజితముల నుంచి దశంభాగం ఇస్తూ ఉంటే, దేవుని ప్రేమించి దేవుని సేవ విస్తరించాలని ఇస్తూ ఉంటే, ఆ సహోదరుడు ఆ సహోదరి ఇంటికి వెళ్ళి, ఆ సహోదరుడు ఆ సహోదరి ఇంటికి వెళ్ళి, నువ్వెందుకు దశంభాగం ఇస్తావు, దేవునికి అలా ఎందుకు కానుకిస్తావు, నీకెంత వస్తుంది, నీకు వచ్చే ఆదాయం అంతా నువ్వు ఇవ్వాలా, నువ్వు ఇవ్వకూడదు అని చెప్పాడు.
ఇలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ సహోదరి ఇలా మాట్లాడారు సార్, ఫలానా సహోదరుడు అని ఆమె సరాసరి నాకు చెప్పింది. ఇలా ఉంటారండి. ఇచ్చే వాళ్ళని ప్రేరేపించే రీతిగా ఉండకుండా, ఆసక్తి పరులుగా మనం ఉండి ఇతరులని ప్రేరేపించకుండా దేవుని సేవకు ఇచ్చే విషయంలో ఇచ్చేవారిని ఏం చేస్తున్నాం? ఆటంకపరుస్తున్నాం. ఇలాంటి వారి విషయంలో దేవుడు కోపం వారి మీదకి వస్తుంది. ఎందుకంటే అది సేవ అభివృద్ధి కోసం, ఆత్మల రక్షణ కోసం, సంఘ అభివృద్ధి కోసం అది వాడబడుతుంది. సేవను అడ్డగిస్తున్నావు, అభివృద్ధిని అడ్డగిస్తున్నావు ఇవ్వలేకుండా అనే సంగతి ఆ సహోదరికి తెలియదు. అందుకే పౌలు గారు అంటాడు, నేను కపట సహోదరులతో శ్రమ పడ్డానంటాడు. నా సేవా జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళని చూస్తున్నాను. చూసారా, నాతో మంచిగానే ఉంటారు, నాకు ప్రైజ్లాలు చెప్తారు, నన్ను అభిమానిస్తారు, మళ్ళీ చేసే పనులు ఇలాంటి చేస్తుంటారు. ఇది ఎంత దుర్మార్గమైన పని చెప్పండి. ఎవరాత్మ ఉందా అలాంటి వారిలో? దురాత్మ. దేవుని సేవను అడ్డగించేది ఎవరు తెలుసా? దురాత్మ. సహోదరి సోదరా, ఇలా మనం సేవను అభివృద్ధి పరిచే వారికి తోడ్పడాలి కానీ, ప్రోత్సాహపరచాలి కానీ అడ్డగించకూడదు. సాధన దూతలుగా మనం మారగలం. మనం ఇచ్చే విషయంలో ఆసక్తి పరులమైన, ఎప్పుడు ఆసక్తి కలిగి నువ్వు దేవునికి ఇస్తావో ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడంటే 2 కొరింథీ రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. దేవుని స్తోత్రం. ఉత్సాహంగా సంతోషంగా దేవుడికి ఇస్తే దేవుడు వారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. దేవుడి చేత ప్రేమించబడే వారు అనగా ఇచ్చేవారు దేవుడి చేత ప్రేమించబడతారు. వారు ఎలా ఉంటారంటే కింద భాగం చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇచ్చేవారిగా ఆసక్తి కలిగి ఉంటారో వారిలో వారు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. హల్లెలూయా. అంతమాత్రం కాదు, వారి ద్వారా అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఉత్తమమైన కార్యము చేయటకు దేవుడు వారి ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవుని స్తోత్రం. ఉత్తమమైన కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగి ఇచ్చే వారి పట్ల ఉత్తమమైన కార్యాలు చేయడానికి దేవుడు తన యొక్క కృపను విస్తరింప చేస్తాడండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప మాట అండి. మంచి మంచి ఉత్తమమైన కార్యాలు చేయడానికి దేవుడు వారి ఎడల ఆసక్తి పరుల ఇచ్చేవారి ఎడల ఆయన కృపను విస్తరింప చేస్తాడు. ఎంత గొప్ప మాట. అందుకే మనం దేవుని కృపను చూడాలంటే మనం ఇచ్చే విషయంలో ఏమై ఉండాలి? ఆసక్తి పరులమై ఉండాలి. అడ్డగించు. దురాత్మ మనసు కలిగి ఉండకూడదు, సాతాన మనసు కలిగి ఉండకూడదు. ఇదిగో కొరింథీ సంఘం అయితే ఎలా ఉందంట? ఆసక్తి పరులై ఇతరుల్ని పురుకొల్పే రీతిగా, ప్రోత్సాహపరిచే రీతిగా ఆ సంఘం ఉంది ఇచ్చే విషయంలో. దేవుని స్తోత్రం. మనం అలాగే ఉండాలి. ఆ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే విషయం ఆసక్తి పరులమై మన జీవితాల్ని ఫలభరితంగా మార్చి సర్వ సమృద్ధితో నింపి ఉత్తమమైన కార్యం చేయడానికి దేవుడు మన ఎడల కృపను విస్తర్పం చేయనుగాక. ఆమేన్. ఇక 6వదిగా మనం చూద్దాం, ఏ విషయంలో మనం ఆసక్తి పరులమై ఉండాలంటే దేవుని పరిచర్య చేసే విషయంలో ఆసక్తి పరులమై ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో అండి? దేవుని పరిచర్య చేసే విషయంలో ఆసక్తి పరులమై ఉండాలి. ఏనాలి ఇక్కడ? ఆసక్తి పరులమై ఉండాలి. నువ్వు దేవుని పరిచర్య చేయడానికి ఆసక్తి నీలో ఉంటే దేవుని కృపను చూస్తావు. నీ ప్రయాసం వ్యర్థం కాదు సహోదరి సహోదరుడా. అందుకే భక్తుడైన పౌలు ద్వారా 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. అద్భుతమైన మాట మనం చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము
ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూసారా, మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికని ఆసక్తులై ఉండడి. హల్లెలూయా. అంటే ప్రభు కార్యాభివృద్ధి ఎందు అనగా ప్రభు పరిచర్య యందు, ప్రభు పని యందు ఎప్పటికని ఎలాగుండాలంట? ఆసక్తి పరులమై ఉండాలి. అందుకే దేవుని పరిచర్య యందు మనము ఆసక్తి పరులమై ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆసక్తి కలిగి దేవుని పరిచయం చేసినప్పుడు ఆ ప్రయాసము, ఆ ఆసక్తి ద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది, కానీ అది వ్యర్థము కాదు. ఈరోజు ఇలా దేవుని పరిచయం చేయడానికి ఆసక్తి పరులు ఎవరైతే ఉంటారో వారి ప్రయాసం, వారి ఆసక్తి అది వ్యర్థం కాదు. చాలా మంది దేవుని పరిచయం చేయడానికి వాదులు వేసుకుంటూ ఉంటారు, వాదోపవాదాలు వేసుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఇదిగో పలానా నేను చేయలేదు, నేనే కష్టపడుతున్నాను, పలానా సహోదరి చేయలేదు, నేనే కష్టపడుతున్నాను అంటూ వాదులేస్తాం. అదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటే, ప్రభువా నన్నే ఎందుకు ఆశీర్వదిస్తావు, అదిగో ఆ బ్రదర్ని కూడా ఆశీర్వదించకూడదా, ఆ సిస్టర్ని కూడా ఆశీర్వదించకూడదా అని ఈ విషయంలో వాదేయం వేస్తామండి. ఏవు. కానీ దేవుని పరిచయం చేసే విషయంలో మాత్రం వాదిలేస్తాం. గుర్తుంచుకో సహోదరి సుధా, దేవుని పరిచర్య నీ ఇంటి పరిచర్య కంటే అధికంగా నువ్వు కష్టపడి చెయ్యి. నీ ప్రయాస వ్యర్థం కానికుండా ఆయన మహాకృప చేత రాబోయే దినాల్లో నీ ఇంటిని, నిన్ను, నీ సంతానమును ఆశీర్వదకరంగా ఆయన మలుచును. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆ సహోదరిని నేను గమనించినప్పుడు ఆమె తన పిల్లల్ని చాలా చక్కగా పెంచింది, దేవుని పరిచయంలో పెంచింది. అలా పెంచగా వారి పెద్దవారై చక్కగా చదువుకోవడానికి దేవుడు కృప చూపాడు. అలా ఎదుగుతూ చదువులో బ్యాంకులో ఒక జాబ్ వచ్చేసింది ఆ బాబుకి. హల్లెలూయా. చూసారా, ఆ బిడ్డల చేత దేవుని పరిచయం చేయించింది. తను కొన్ని సందర్భాల్లో దేవుని పరిచయం చేసేది. ఏమండి, ఆ బాబుకి జాబ్ వచ్చేసింది బ్యాంకులో. అంత మాత్రం కాదు, వారి పాప కూడా జాబ్ ప్రైవేట్గా వచ్చింది. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారో దేవుడు వాళ్ళని ఎంత బ్లెస్ అయిపోతున్నాడో తెలుసా. పరిచయం చేసే వాళ్ళగా మనం ఉంటే మన బిడ్డలని మనల్ని ఉన్నతంగా ఆయన పెడతాం. చూడండి, అట్టడుగు నుండి ఆ పిల్లలు ఈరోజు ఒక మంచి సేవకుడు కుమార్తెని చేసుకో అర్హత దేవుడు ఆ బాబుకి ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక గొప్ప పేరు కలిగిన సేవకుడు ఆ బాబుకి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు, ఆ పెళ్లి సంబంధం వచ్చేవారు ఈ పేరు కలిగిన పాస్టర్ గారిని వెంట పెట్టుకొని వచ్చాం. మా పాస్టర్ మా పెళ్లి సంబంధం విషయంలో రావాలని ఇలా వచ్చాడు. పాస్టర్ గారు తీసుకొచ్చిన సంబంధం సెట్ గల పాస్టర్ గారు అబ్బాయిని గమనించి అంటున్నాడు, నా కుమార్తెని ఇస్తాను. హల్లెలూయా. అర్థమైంది మీకు? నా కుమార్తెని ఇస్తాను అంటే ఈ పేరు మోసిన పాస్టర్ గారు కుమార్తెని అబ్బాయికి ఇస్తారు. కారణం ఏంటి తెలుసా? వచ్చిన సంబంధం ఫెయిల్ అయిపోయింది, దేవుడు ఫెయిల్ చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగే వారిని అది వ్యర్థం కాకుండా ఉన్నతమైన ఆశీర్వాదం నింపడానికి ఈ గొప్ప కార్యం చేశారు. రాబోయే రోజుల్లో ఆ వివాహం జరగబోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాలు కూడా నేను మళ్ళీ చెప్తాను. దేవుడి స్తోత్రం. కనుక ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. గనుక ప్రభువునందు ప్రయాసపడే విషయంలో మనం కదిలిపోకూడదంట. ఎవరిని చెల్లించిపోకూడదంట. స్థిరులను కదలిన వారినై ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి లేదు. ఎప్పటికనంటే మన జీవితం ఉన్నంత వరకు దేవుని పని యందు ఆసక్తి పరులమై ఉన్నప్పుడు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఆయన వ్యర్థం చేయడు. ఆయన ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ సహోదరి సోదరా, ఈ విషయంలో మనం ఆసక్తి పరులమై ఉండాలి. ఎవరైనా నేను అడ్డగించినట్లయితే, ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎందుకు నువ్వు అక్కడే ఉన్నావా, ఆ పని చేయడానికి, ఆ దేవుని పని చేయడానికి ఎవరు లేరా అన్నప్పుడు, ఎస్ నేను ఒక్కనే ఉన్నాను, దేవుడు నేనే దీవించబోతున్నాను, నా కుటుంబాన్ని దీవించబోతున్నాను, నా బిడ్డని నన్ను ఉన్నతంగా పెట్టబోతున్నాడు అని అట్టివారికి సమాధానం చెప్పాలి. అట్టివారి ఆటంకాన్ని నువ్వు తొలగించుకోవాలి. ప్రభు కార్యభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తి పరుడులాగా, ఎప్పటికీ ఆసక్తి పరుడువై అలా ముందుకు సాగినప్పుడు అట్టి కృపను మనం చూడగలం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఇక చివరిగా హెచ్చరికగా చూద్దాం. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి మనం చూద్దాం. మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఎన్న తర్వాత, ఏమండి, 6 విషయాలు ఎన్న తర్వాత ఏ విషయాలు ఆసక్తి కలిగి ఉండాలని విన్న తర్వాత ఇంకాను మారు మనసు పొందకుండా, మారు మనసు పొందే విషయంలో ఆసక్తి లేకపోతే, అనగా ఫినెహాసు లాంటి ఆసక్తి, ఏమండి, దేవుని పట్ల ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని మందిరం పట్ల దావీదులాగా ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యం పట్ల బెలియా సంఘస్థులాగా ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏలియా దైవజనులాగా ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఐదవదిగా దేవునికి ఇచ్చే విషయంలో కొరింథీ సంఘస్థలాగా, మాసిదోనియ సంఘస్థలాగా ఆసక్తి కలిగి ఉండాలి. పరిచయం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 6 విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడానికి ఇప్పుడే నీలో మార్పు లేకపోతే, మార్పు చెందే విషయంలో, మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన 3:19 మనం చదువుకుందాం. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. హల్లెలూయా. ఏం పొందాలా సహోదరి సోదరా? ఈ రోజు నుంచి అయినా నీవు ఆసక్తి కలిగి, ఏ విషయంలో ఆసక్తి కలిగి? మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా ఏడేసిన బొంగలు ఆడే ఉండకూడదు. నీ జీవితం ఎవరికైనా ఉపయోగపడిందా? నీ కుటుంబం ఎవరికైనా ఆశీర్వాదకరంగా మారిందా? నీ వ్యక్తిగత జీవితం ఇతరుల్ని వెలిగించిందా? నీ వ్యక్తిగత జీవితం ద్వారా ఎవరైనా మేలు పొందారా? ఎందుకు మేలు పొందలేదు, ఎందుకు దీవించబడలేదంటే నీలో మారు మనసు పొందే విషయంలో ఆసక్తి లేదు. అయ్యో ఈ రోజన్నా మారుదాం, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మారు మనసు పొందే విషయంలో ఆసక్తి లేదు. నీ చూద్దాంలే, ఇంకా సమయం ఉందిలే, దేవుడు మాట్లాడుతుంటాడులే, పాస్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడులే, దైవజనుడు మాట్లాడుతూ ఉంటాడులే అని నిర్లక్ష్యంగా మార్పు చెందక, మార్పులో ఆసక్తి లేకుండా జీవించేవా చాలా నష్టపోతాం. అందుకే ఆయన ఏమంటాడు, మరొకసారి మనం చదువుకుందాం. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు సహోదరి సోదరా. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి మనం? మార్పు చెందే విషయంలో. ఏమండి, మారణ జీవితం నీలో ఉంది కదా. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా నీలో మార్పు లేని జీవితం ఉంది కదా. ఈ రోజన్నా మార్పు చెందడానికి ఆసక్తి చూపించు. దేవుడు నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చడమే కాకుండా అనేకులకి మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన మాట. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏమంటాడు చూడండి. ఇదిగో నేను తలుపునంతా నిలుచోండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదము. హల్లెలూయా. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే, ఏమండి, ఆసక్తి కలిగి మార్పు చెందితే ఆయన తలుపునంతా నిలుచుకోండి, అనగా మన హృదయమైన తలుపునంతా నిలుచుకొని తడుతున్నాడు. ఒకవేళ ఆసక్తి కలిగి మార్పు చెందితే ప్రభు ఎదురుకు వస్తాడు. నీవు ఆయన కలిసి, మనము ఆయన కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా.
ఆత్మీయ భోజనం చేస్తాం, ఆత్మలో ఫలిస్తాం, వాక్యములో ఫలిస్తాం, దీవెనికరంగా మారుతాం అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత వాక్యం చదివి ముగిద్దాం. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా ఆ సింహాసనమందు నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజు మార్పు చెంది ఆసక్తి కలిగి మార్పు చెందితే ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు, కలిసి భోజనం చేస్తాం. ఆయన ఎలా జయించి సింహాసనం మీద తండ్రి సింహాసనంలో కూర్చోన్నాడో అలాగే నీకు జీవితం ఇస్తాడు, ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. ఈ ప్రకారం మారు మనసు పొందే విషయంలో ఆసక్తి చూపించి జయము కలిగి ప్రభుతో కలిసి భోజనం చేస్తూ ఆయన కూర్చున్న సింహాసనంలో కూర్చోడానికి పరిశుద్ధాత్మీయుడు మనందరికీ ఆయనే దయచేసి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సహోదరి సోదరా, ఏ విషయాలు ఆసక్తి కలిగి ఉండాలని నేర్చుకున్నాం. కనుక ఈ రోజు నుంచి ఈ 7 విషయాల్లో ఆసక్తి కలిగి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుందాం, దీవించబడదాం. ఒకసారి చెప్పుకుందామా? నెంబర్ 1, ఫినెహాసులాగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరం పట్ల దావీదు భక్తుడు లాగా దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, అలా కలిగి ఉండాలి. వాక్యం వినే విషయంలో బెరేయ సంఘస్థులు ఎలా ఆసక్తి కలిగి ఉన్నాం. ఏలాగా ప్రార్థన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో కొరింథీ సంఘములాగా మాసిదోనియ సంఘములాగా ఆసక్తి కలిగి ఉన్నాం. పరిచయం చేసే విషయంలో ఆసక్తికి చూపిద్దాం. ఇక చివరిగా మారు మనసు పొంది ఎవండి మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండి ఆయనతో కలిసి భోజనం చేస్తూ జయిస్తూ ఆయన సింహాసనంలో కూర్చున్నాం. ఇటు కృప పరిశుద్ధాత్మీయుడు మనందరికి సహాయం చేసి బలపరిచి దీవించును గాక. ఆమె తలలు వచ్చుదాం, తల్లు మొద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమగల దేవా, మీకు వందనాలయ్యా. మీ మహాప్రేమను బట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధానాన్ని నడిపించున్నాయి. ఈ లోకంలో అన్ని విషయాల్లో ఆసక్తి చూపిస్తాం అయ్యా. అవన్నీ తాత్కాలికమే, వాటి వల్ల వచ్చే దీవులు తాత్కాలికమే. కానీ నువ్వు చెప్పిన 7 విషయాల్లో మేము ఆసక్తి పరిలమై ఉండి శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశీర్వాదం ఈ లోకంలో అనుభవిస్తూ తిరిగి ఆ పరలోక ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీ బిడ్డలు మా అందరితో మాట్లాడి ఆసక్తి పరులుగా మార్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన చెప్పబడిన 7 విషయాలు ఆసక్తి పరులై వారి జీవితాలు పొందవలసిన మేలు పొందుకుంటూ ఆత్మ సంబంధంగా ఫలిస్తూ ప్రభు రాకడ వరకు అనగా నీ రాకడ వరకు మేము సిద్ధపడినట్టుగా నీ కృప మాకు దయచేసి సహాయం చేయమని మా ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం.